హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నిన్నటి వీడియో కంటిన్యూయేషన్. నెక్ వేసేసుకున్నాం కదా, ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా. మొత్తం కింది క్లాత్ అనేది పడకుండా నీట్గా కట్ చేసుకోవాలి. కింద పడిపోయింది అనుకోండి, బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది, మనం ఏమీ చేయలేము. ఏదైనా చేసినా బ్లౌజ్ షేప్ అవుట్ అవుతుంది అనమాట. క్లాత్ అనేది కట్ అవ్వకుండా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ రావాలి. మొత్తం నీట్గా కట్ చేసేసుకొని బ్యాండ్ జాయింటింగ్ అయితే చేసేసుకుందాం. చూడండి ఇక్కడ వీడియో కొంచెం ఫాస్ట్ పెట్టి చెప్దాం అనుకున్నాను, కానీ ఫాస్ట్గా పెడితే తొందరగా చెప్తున్నారని కామెంట్ వచ్చింది మొన్న ఒక వీడియోకి. అందుకని చెప్పేసి ఈ ఒక బ్లౌజ్ వీడియోనే 3 పార్ట్స్గా ఉందండి. ఇది అంటే డాట్స్ ఒకటి, ఈ బ్యాక్ పార్టు నెక్ వేసుకోవడం ఒకటి ఉంది, హ్యాండ్స్ ఒకటి ఈరోజు పెడుతున్నాను. మొత్తం బ్లౌజ్ వీడియో మొత్తం కూడా ఒకటి ఉంది, కావాలంటే చూడండి. సైడ్ వైపున నేనైతే ఇలా చెక్ చేసుకుంటాను, ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే వేసేస్తాను అనమాట. అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ కాదండి, నార్మల్ కటింగే. అందుకే 4th ఫిల్ట్ అనేది నేను వేయలేదు క్రాస్ కటింగ్ అని, కానీ వేయాలి ఇంకా. ఎందుకంటే నార్మల్ కటింగ్కి మనకు 3 కంటే 4 ఉంటేనే ఫినిషింగ్ బాగుంటుంది. ఫ్రంట్ సైడ్ 4 డాట్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. నార్మల్ కటింగ్, స్ట్రేట్ కటింగ్, క్రాస్ కటింగ్ అయితే 3 ఉంటేనే సరిపోతుంది. 4 అంటే కస్టమర్కి ఒకవేళ ఉంది సైజ్ బ్లౌజ్ కంటే వేసేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదనమాట. చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. ఏమైనా కొద్దిగా హెచ్చు తగ్గులుగా ఉంటే మాత్రం చంక దగ్గర కొద్దిగా చూడండి, నాకు కొద్దిగా వచ్చింది. ఆ కొద్దిగా కట్ చేసుకుంటే మనకేమి మిస్టేక్ ఏమి పోదండి. బ్లౌజ్ అనేది ఫినిషింగ్ బాగానే వస్తుంది. మనకు ప్లేస్ గుర్తు రావాలంటే ఇలాంటివి చూసుకోవాలన్నమాట, ఖచ్చితంగా చూసుకోవాలి. కుట్టిన తర్వాత ప్లేస్ గుర్తు రావాలంటే ఇవేవి చూసుకోకుండా హ్యాండ్ కుట్టేసి హెచ్చు తగ్గులుగా వస్తే అలాగా కుట్టేసిస్తే ఫినిషింగ్ ఉండదు, నీట్గా ఉండదు. కస్టమర్ అనేది మళ్ళీ మన దగ్గరికి రాదనమాట. చూడండి ఇప్పుడు నేను హ్యాండ్ జాయింటింగ్ చేస్తాను. చూడండి ఇక్కడ 2 షోల్డర్స్ ఒకసారి దగ్గరగా పెట్టేసుకొని, ఒక్కొక్కసారి స్టిచ్చింగ్లో కూడా హెచ్చు తగ్గులుగా అవుతుంటాయి. అలా ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవాలి. నాకు ఒక్క గీత అంతే, ఒక గీత అంత ఎక్స్ట్రాగా ఉంటే తీసేసాను. ఇక్కడ చూడండి నేను ఇలా పెట్టేసి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని కూడా పెట్టేసుకొని చూసుకుంటాను ఇక్కడ. ఎందుకోసం అంటే మనకి ఎక్స్ట్రాగా వస్తుంది ఒక్కొక్కసారి. చూస్తున్నాం కదా, నాకు కరెక్ట్గా సరిపోతుంది, ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు. మనం కటింగ్లోనే బ్లౌజ్ అనేది 70% కటింగ్ ఉంటే 30% స్టిచ్చింగ్లో ఉంటుందండి. చూడండి ఇంతకుముందు నేను కింది నుంచి హ్యాండ్ వేసుకుంటూ వచ్చాను కదా, ఈ వీడియోలో మాత్రం చూడండి షోల్డర్ దగ్గర నుంచి మీకు కనిపిస్తుందా, టక్స్ దగ్గర నుంచి ఆ టక్స్ని షోల్డర్ పైన కరెక్ట్గా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ గుర్తు పెట్టుకున్నాను కదా, ఫ్రంట్ పార్ట్ ముందు సైడ్ వచ్చేటట్టు మనం ఎంత కుట్లకు పట్టుకోవాలో ఇలా గీసేసుకొని ఇలా పెట్టేసుకుంటే ఒకేసారి కండి మళ్ళీ విప్పాల్సిన పని లేదు. అంటే బాగా అనుభవం ఉన్న వాళ్ళు వేసేస్తారు, కానీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి వేస్తారు, పెద్దగా అయింది చిన్నగా అయింది అని విప్పుతుంటారు అన్నమాట. అలాంటి అవసరం రాకుండా ఉండాలంటే కొత్తగా కుట్టే వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని కుడితే మాత్రం చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. మీరు 1-2 బ్లౌజులు ఇంతకుముందు 1-2 కుట్టి ఉన్నా కూడా బ్లౌజ్ అనేది నీట్గా కుట్టేస్తారనమాట. చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఖర్చు మీకు ఎంత పడుతున్నారు, మీరు ఎంత వదులుకున్నారు అనే దాన్ని బట్టి పాదం మందం పడతారా, ఇంకొంచెం ఎక్కువగా పడతారా అనేది మీరు కటింగ్లో వదిలేస్తారు కదా, దాన్ని బట్టి ఖర్చు పట్టేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. హ్యాండ్ సాగదీయకూడదు, కింద మెయిన్ క్లాత్ అనేది సాగదీయకుండా పాదం కిందికి పంపిస్తూ ఉండాలి. నెక్కు ఆమ్ రౌండ్ దగ్గర స్టిచ్చింగ్ వేసేటప్పుడు జాగ్రత్తగానే వేయాలండి, సాగదీయకూడదు. పై క్లాత్ కానీ కింది క్లాత్ కానీ సాగదీసేస్తే బ్లౌజ్ అనేది షేప్ అవుట్ అవుతుంది అనమాట. అసలు సాగదీయకుండా నీట్గా వేసుకుంటూ రావాలి. ఒక సైడ్ వేసాను కదా, మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి ఇంకొక సైడ్ కింది వైపు నుంచి ఉల్టా చేసి వేసుకురాకూడదండి, మళ్ళీ ముడతలు వచ్చేస్తాయి. ఇలా మొత్తం జాయింటింగ్ అయిపోయాక అప్పుడు వేసుకోవచ్చు, డబల్ స్టిచ్ వేసేటప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి వెనక భాగంకి కూడా అటాచ్డ్ చేస్తున్నాను. చూడండి అదే షోల్డర్ దగ్గర నుంచి ఇంకొక సైడ్ కూడా కుట్టు వేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇక్కడ చూడండి అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఎంబడే ఇంకొక కుట్టు లోడింగ్, ఇంకొక డబుల్ కుట్టు అనేది వేసేస్తారు. అయితే నేను ఇలా తీసేసి చెక్ చేసుకుంటాను అనమాట, ఎక్కడైనా హెచ్చు తగ్గులుగా వచ్చిందా, హ్యాండ్ పొడవు ఏమన్నా పెరిగిందా అనేది అన్నీ చెక్ చేసుకుంటాను. ఇలా చెక్ చేసుకొని కుట్టడం వల్ల బ్లౌజ్ మళ్ళీ రిమార్క్ ఉంది, విప్పాలి, ఇక్కడ లూజ్ అయింది అక్కడ లూజ్ అయిందని మళ్ళీ తీసుకురారండి. ఒకేసారికి మనకు బ్లౌజ్ అనేది సెట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా అయిపోయింది, కరెక్ట్గా వచ్చేసింది స్టిచ్చింగ్. నాకు ఎక్కడ ముడతలు లేకుండా వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి ఉల్టా చేసుకొని 2 సమానంగా హ్యాండ్స్ 2 సమానంగా పట్టేసుకొని, చూస్తున్నారు కదా హ్యాండ్ ఫోల్డింగ్ మీద స్టిచ్ వేస్తాం కదా, అలా సమానంగా పట్టేసుకొని కిందికి ఒకసారి పట్టేసుకోండి. మొత్తం ఇలా కింద మనం ఎమ్మింగ్ పట్టి ఉంది కదా, దాన్ని మర్చేసుకొని ఇలా పట్టేసుకొని చూస్తే 2 సమానంగా రావాలి. మనకి వచ్చేస్తే కింద కరెక్ట్ వస్తుంది, మిడిల్లో ప్లస్ గుర్తు వస్తుంది, అటు ఇటు పోకుండా కుట్టు అనేది నీట్గా వస్తుంది. ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే ఇప్పుడు కుట్లలో పట్టేసుకోవచ్చు, కానీ నాకు ఏమాత్రం హెచ్చు తగ్గులు రాలేదు, కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు డబల్ స్టిచ్ వేస్తున్నాను. చూడండి ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇలా చెక్ చేసుకోండి, ఒకేసారి పని అయిపోతుంది.
మళ్ళీ డబల్ స్టిచ్ వేసి సైడ్ కుట్లు వేసేటప్పుడు చూసుకుంటే మాత్రం మళ్ళీ ఏం చేయలేమన్నమాట. ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత చూసుకుంటే కొద్దిగా ఇప్పుడు బ్యాక్ సైడ్ ఒక లైన్ అంతా ఎక్స్ట్రాగా ఉందనుకోండి, ఆ లైన్ ఎక్స్ట్రా ఈ కుట్లలో పంపించేసేయండి చక్క దగ్గర. అప్పుడు మీకు ప్లస్ గుర్తొస్తుంది, బ్లౌజ్ ఫినిషింగ్ కూడా బాగుంటుంది. అలా వేయడం వల్ల బ్లౌజ్ పాడైపోతున్నట్టు ఏమీ పాడవదండి. 15 సంవత్సరాల నుంచి కుడుతున్న మెథడ్ ఇది. నేను ఎక్కడ బ్లౌజ్ అనేది పాడవదు, బాగా వస్తుంది, నీట్గా ఉంటుంది అన్నమాట వర్క్ అనేది. ఇప్పుడు డబల్ స్టిచ్ కూడా వేసేసాను కదా, మనకు ఓవర్లాక్ ఉండదు. ఓవర్లాక్ ఉన్న వాళ్ళైతే ఓవర్లాక్ చేసేయండి. నాకైతే ఓవర్లాక్ లేదు. నేను ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఇలా నీట్గా కట్ చేస్తాను. బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఎక్కడ ఒక దారం పోగు లేకుండా మొత్తం ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేస్తాను. లోపల హెచ్చు తగ్గులుగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, నేను చివరి కుట్టు ఇప్పుడు వేసేస్తాను. చివరి కుట్టు ఫస్ట్ వేసేసుకొని ఇంకొక హ్యాండ్ జాయింటింగ్ చేసిన తర్వాత టైట్ కుట్లు వేస్తాను. చివరికి ఎడ్జ్కి లాస్ట్కి ఒక కుట్టు అనేది వేసేస్తాను. చూడండి, మీరు ఫస్ట్ ఏం చేస్తారు, టైట్ కుట్టు వేసి తర్వాత చివరి కుట్లు వేస్తుంటారు కదా అందరూ. నేను మాత్రం ఇలానే స్టిచ్ చేస్తానండి. ఫస్ట్ చివరి కుట్టు వేసేస్తాను. చివరి కుట్టు వేసిన తర్వాత టైట్ కుట్లు వేస్తాను. చూడండి ఇక్కడ ఇలా చివరి కుట్టు వేసేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఇంకొక హ్యాండ్ ఉంటుంది కదా, అది కూడా జాయింట్ చేసుకొని చూపిస్తాను. చూడండి ఇక్కడ మీకు చూడండి ఎలా వచ్చిందో, చూస్తున్నారు కదా ప్లస్ గుర్తు ఎలా వచ్చిందో మీకు కనిపిస్తుందా. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ జాయింటింగ్ అనేది వేసేసుకుంటాను. సైడ్ చూడండి సేమ్, మళ్ళీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా ఉన్నాయా లేదా చూసేసుకొని, నేను ఆల్రెడీ చూసేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ సెంటర్ ఎక్కడికి వస్తుందో చూసుకొని అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, టక్స్ పెట్టుకున్నాను, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. పాదం మందం ఖర్చు వెడల్పుతో కుట్టు వేసుకుంటూ రావాలి. పై క్లాత్ లాగకూడదు, కింది క్లాత్ లాగకూడదు. ఇది మెయిన్ అండి. అసలు హ్యాండ్ జాయింటింగ్ బ్లౌజ్కి చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సరిపోదు, ఒక్కొక్కసారి చంక దగ్గర మెయిన్ క్లాత్కి హ్యాండ్కు సరిపోదు అనమాట. జాయింట్ అనేది పడుతుంది. ఆ జాయింట్ వేయకుండా ఆ హ్యాండ్ క్లాత్ని బాగా లాగి పట్టి పెట్టి కుడుతుంటారనమాట. ఆ మిస్టేక్ మాత్రం అస్సలు చేయండి. చిన్న ముక్క జాయింట్ పడితే వేయండి, కానీ లాగి పెట్టి సరిపెట్టడం అలాంటివి చేయకండి. బ్లౌజ్ అనేది షేప్ అవుట్ అవుతుంది అనమాట. అసలు బ్లౌజ్ అనేది కుదరదు. అలాంటి పొరపాట్లు నేను స్టార్టింగ్లో నేర్చుకున్న కొత్తలో చేశాను కాబట్టి మీకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను అనమాట. అలాంటి మిస్టేక్స్ అస్సలు చేయకండి మీరు. ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఒక సైడ్ అయిపోయింది కదా, ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేస్తున్నాను. చూడండి, నేను ఇలా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ హ్యాండ్ మడిచేసుకొని మనం టైట్ కుట్టు వేస్తే ఎలా పెడతాం అలా పట్టేసుకొని కింది వరకు ఒకసారి చూసుకుంటే ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే మాత్రం చంక దగ్గర పట్టేస్తానండి. చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసుకోవడం కొంచెం లేట్ అనిపిస్తుంది మనకు, కానీ బ్లౌజ్ అనేది మళ్ళీ మనకు ఫినిషింగ్ బాగుంటుంది అనమాట, నీట్గా ఉంటుంది. మళ్ళీ ఈజీ మెథడ్, నన్ను అడిగితే ఈజీ మెథడ్. డబల్ స్టిచ్ వేసిన తర్వాత చూసుకుంటే ఏం చేయాలో మీకు అర్థం కాదు అసలు. అందుకని ఇలా ఒక కుట్టు వేసి చూసుకుంటే కొద్దిగా ఎక్స్ట్రా ఉంటే చక్క దగ్గర పట్టేయచ్చు అనమాట. ఆ కుట్టు అనేది ఎక్స్ట్రా ఉన్నది పట్టేసి వేసేయచ్చు. ఇది చూడండి, లోడింగ్ స్టిచ్ ఇంకొకటి అయితే వేసేస్తున్నాను. ఇంకొక డబల్ స్టిచ్, లోడింగ్ స్టిచ్ కాదు, డబల్ స్టిచ్ వేస్తున్నాను. అయిపోయింది. ఇప్పుడు కూడా ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేసుకొని చివరిన లాస్ట్ ఎడ్జ్లో ఒక కుట్టు వేసేసుకొని ఇప్పుడు టైట్ కుట్లు తర్వాత వేస్తాను. చూడండి, ఇప్పుడు ఇలా స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకొని మొత్తం కుట్టు మొత్తం చివరిన ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. ఈ చివరి కుట్టుతో మొత్తం 4 కుట్లు ఉంటాయండి బ్లౌజ్కి. ఫస్ట్ 3 కుట్లు, చివరిన ఒకటి, 4 కుట్లు అనేది కంపల్సరీ. అయితే టైట్ కుట్టు వేసే వాళ్ళు 3 కుట్లు వేసి వదిలేస్తారు, చివరికి వేయరు. కానీ నేను స్టార్టింగ్లో చివరికి వేస్తాను కాబట్టి తర్వాత కూడా ఒకదాని పక్కన ఒకటి 3 కుట్లు అయితే వేసేస్తానండి. చూడండి, ఇప్పుడు కింద కూడా రఫ్ ఇచ్చేసుకొని ఇప్పుడు టైట్ కుట్టు ఎలా వేయాలో మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, హ్యాండ్ ఇలా పెట్టేసుకొని బ్యాక్ సైడ్ ఫస్ట్ వేస్తున్నానండి. చూడండి, ఇక్కడ ఇలా హ్యాండ్ టైట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని రఫ్ ఇచ్చేసుకొని ఈ సైడ్ కుట్ల మీదే బ్లౌజ్ మొత్తం బేస్ అయి ఉంటుందన్నమాట. మనం వంక టింకర్గా వేస్తే ఒక దగ్గర లూజ్, ఒక దగ్గర టైట్గా వస్తుంది. మనం స్ట్రైట్గా ఎక్కడికైతే మనం మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడికి స్ట్రైట్గా దిగిపోవాలి కుట్టు అనేది. చూడండి, చంక దగ్గర కూడా మార్కింగ్ పెట్టేసుకున్నాను. కింది వైపున ఇప్పుడు నేను ఎక్కడ వేస్తున్నాను, ఉక్స్ పట్టి వైపు వేస్తున్నాను కదా, ఉక్స్ పట్టి ఎంత ఉందో చెక్ చేసుకుంటాను. చూడండి, అక్కడి వరకు వేసేస్తే నాకు కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇక్కడికి వేస్తే నాకు కరెక్ట్గా సైడ్ కుట్లు అనేది కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట.
స్ట్రేట్గా రావాలి కుట్టు అనేది. స్టార్ట్ చేసామంటే వంకర టింకర్గా వెళ్ళకూడదు, స్ట్రేట్గా వచ్చేయాలి. అలాగే ఇంకొక 2 కుట్లు వేసేస్తాను చూడండి. ఇక్కడ ఇలా స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకొని పక్కనే వేయాలండి. ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు, మరీ దగ్గరగా కూడా వేయకూడదు. కొంచెం ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి 3 కుట్లు. ఒకవేళ వాళ్ళకి టైట్ అయినా ఒక కుట్టు విప్పేస్తే సరిపోయేటట్టు, ఇంకొక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొక కుట్టు, ఇలా నీట్గా వేసుకుంటూ రావాలి మొత్తం. ఒక సైడ్ అయిపోయింది కదా, ఇంకొక సైడ్ కూడా వేసి చూస్తాను చూడండి. మీకు ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇంకొక సైడ్ చూపిస్తాను. ఇలా దారాలు పోగులు అయితే ఉంచకూడదండి బ్లౌజ్కి, ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. ఇంకొక పక్క వచ్చేసి మనకు సైజ్ బ్లౌజ్ అవసరం లేదు. ఇంకా మనం ఒక సైడ్ టైట్ కుట్టు వేసేస్తాం కదా, దాన్నే పెట్టేసుకొని ఇంకొక హ్యాండ్ పెట్టేసుకొని ఇలా మార్కింగ్ పెట్టేసుకొని కుట్టు వేసుకోవచ్చు. మనము స్టార్టింగ్లో టైట్ కుట్టు రఫ్ ఇచ్చేసుకోవాలి. కుట్టుకి టైట్గా ఉండటానికి రఫ్ ఇచ్చేసుకొని చంక దగ్గర ఎంత ఉందో లూజ్ అనేది చూసుకొని పెట్టేసుకొని స్ట్రేట్గా రావాలి కుట్టు అనేది. వంకర టింకర్గా అస్సలు రాకూడదు, స్ట్రేట్గా వచ్చేయాలి. చూడండి, కింది వైపున కూడా 2 సమానంగా పెట్టేసుకొని వేసేస్తాను. ఇక్కడ నాకు కుట్టు పడిందండి కింది వైపున, నేను చూసుకోలేదు, కొద్దిగా పడింది, అది విప్పతిస్తాను చూడండి. ఇప్పుడు కొంచెం జస్ట్ 2 కుట్లు పడ్డాయి అంతే, తీసేసుకున్నాను. ఇలా మనం బ్లౌజులు తొందరగా స్పీడ్గా కుట్టాలంటే మిషన్ కండిషన్ కూడా బాగుండాలండి. మిషన్ కండిషన్ బాగాలేకపోతే కూడా కుట్టలేము. చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ ఎక్కడైతే ఆపేస్తానో అక్కడ నుంచి కుట్టు అయితే వేసుకుంటున్నాను ఇలా నీట్గా. ఇప్పుడు వచ్చేసి కాజా వైపున పట్టి వైపున కదా, కాజా పట్టి ఎంత ఉందో అంత చెక్ చేసుకొని మార్కింగ్ పెట్టేసుకొని కుట్టేసుకుంటాను చూడండి. నాకు ఇక్కడికి వచ్చింది. స్ట్రేట్గా కుట్టు అనేది దింపేస్తాను చూడండి. ఇక్కడ ఇలా చెక్ చేసుకొని వేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది కరెక్ట్ సైజ్ బ్లౌజ్ ప్రకారం వచ్చేస్తుందండి, తేడా అనేది రాదు. ఇంకొక 1/2 ఇంచ్ తేడాతో ఇంకొక స్టిచ్, అలాగే 3 స్టిచ్లు వేస్తానండి మొత్తం. పక్కన 3 కుట్లు, చివరిన ఒక కుట్టు ఇలా. ఇప్పుడు ఇంకొక స్టిచ్ కూడా వేసేస్తాను చూడండి. అలాగే సేమ్ పైన టైట్ కుట్టు అనేది కంపల్సరీగా ఇచ్చేసుకోండి, ఇచ్చుకపోకుండా ఉంటుందన్నమాట బ్లౌజ్ అనేది. ఇలా కింద రఫ్ ఇచ్చేసుకుంటే అయిపోయింది. సైడ్కున్న ఎక్స్ట్రా క్లాత్లు దారాలు ఏమైనా ఉంటే నీట్గా కట్ చేస్తాను. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చూసిన ప్రతి ఒక్కరు చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుందండి వీడియో అనేది. మీ వల్ల ఇంకొంతమందికి నా వీడియో రికమెండేషన్ అయ్యి నాకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి. వీడియో చూస్తున్న అందరికీ చెప్తున్నాను. చూడండి, ఇక్కడ ప్లస్ గుర్తు అనేది ఎలా వచ్చిందో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కనిపించట్లేదు కదా మీకు, నేను చూసుకోలేదు, కనిపించట్లేని విషయము వీడియోలో కనిపించలేదండి, నేను కనిపిస్తుంది అనుకున్నాను. చూస్తున్నారు కదా, అయిపోయింది. సైడ్ కుట్లు కూడా అయిపోయింది. హెమ్మింగ్ చేసిస్తే సరిపోతుంది అనమాట. ఒకసారి సైజ్ బ్లౌజ్ పట్టుకొని చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.